క్రిస్మస్ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అవునా నిజమా? సో ఒకటి వైరల్ ఒకటి సెలబ్రిటీ. ఆ రెండు రెసిపీస్ ఏంటి ఎలా చేస్తామో చూడండి. హే వి గో. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేను కూడా కత్తినే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. బై ది వే రవ్లీ వెజిటేరియన్. మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎగ్ తింటాం. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఉన్నాయిందా కళ్ళల్లోరా. వచ్చిందండి వయ్యారి. సెకండ్ వన్ ఆమ్లెట్ చేస్తుంటే గుడ్డు పగిలిపోయింది ఫ్రెండ్స్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈవిడ ఈ గుడ్డు పగిలిపోయిన గుడ్డుని తీసుకొచ్చి నేను లేచేయాలంట. కిచెన్ నీట్ గా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. డోంట్ వేస్ట్. ఓకే ఓకే ఆవిడకి ఆకలిస్తుంది, ఎవరైనా ఆమ్లెట్ పెట్టండి. నువ్వు మెక్కేసుకుంటే ఏముంటాయి నాకు? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? హూ ఇంట్రడ్యూస్డ్ యూ? ఆర్జా ఛాయ్తు అండ్ మా అందరికి ఇంట్రడ్యూస్ చేసింది ఆర్ మోస్ట్ ఫేవరెట్ దీపికా పాడుకోన్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే చైతు. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. రైట్ నేను మా అనుదీప్ దేవరకొండ ఆర్జే రవలి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నాను బికాస్ వి ఆల్ ఆర్ చిల్లింగ్. క్రిస్మస్ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అవునా నిజమా? అండ్ హియర్ వి గో. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఇవాళ పార్టీ చేసుకుంటాం. దానికోసం నేను వీళ్ళ కిచెన్ లోకి దూరాను బికాస్ సో వీఆర్ మేకింగ్ సంథింగ్ వైరల్. ఈ మధ్య వైరల్ రెసిపీస్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది కదా. సో ఎగ్ విత్ ఆమ్లెట్. సో ఎగ్స్ బాయిల్ అవుతాయి ఇక్కడ. నేనే బాయిల్ చేసినాను ఫ్రెండ్స్. నేనే కట్ చేశాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇలా కట్ చేయాలి. కాసేపట్లో 2 వెరైటీ రెసిపీస్ చేస్తున్నాము. ఈ 2 వెరైటీ రెసిపీస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసిన సెలబ్రిటీ రెసిపీస్. సో ఒకటి వైరల్ ఒకటి సెలబ్రిటీ. ఆ రెండు రెసిపీస్ ఏంటి ఎలా చేస్తామో చూడండి. హే వి గో. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని పొట్టు తీసుకోవాలి. దాని తొక్కలు తీయాలి. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ కి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత వీ హ్యాడ్ గాట్ సమ్ చీజ్, బటర్, సమ్ బ్లాక్ పెప్పర్ అండ్ సమ్ ఉప్పు, కారం అండ్ కొత్తిమీర. సో హీస్ అనుదీప్. హాయ్ గాయ్స్. సో కత్తి ఇలా ఉంటుంది. కత్తి నాలా ఉంటుంది. నేను కూడా కత్తినే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. అసలైన చాకు నిన్ను. ఓహో కామెడీ చేస్తున్నావా? ఆల్రైట్ ఫ్రెండ్స్, ఉడకపెట్టిన గుడ్లని తొక్కు తీసేసి గుడ్లు రెడీ చేసినాము ఫర్ వైరల్ ఎగ్ ఆమ్లెట్. సో నేను చిల్లీ చీజ్, దీపికా పాడుకోన్స్ ది మోస్ట్ ఫేమస్ భూటాన్ ఫేమస్ రెసిపీ దట్ ఈస్ చిల్లీ చీజ్. దానికోసం ఐఎమ్ కటింగ్ చీజ్ స్లిట్ చేసుకోవాలి. తర్వాయి భాగం తర్వాత చూడండి. రిటర్న్ ముందుగా ఆమ్లెట్ కావాల్సినటువంటి ఇట్లాంటి వాటి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, అందుకని తీసుకున్నాము. దీంట్లో కొంచెం దీంతో యూ కెన్ ఫ్రై. ఓకే, మేము బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మా రవలి ఇంట్లో ఇలాంటి పాస్ట్ థింగ్స్ ఉంటాయని బయట తీస్తాము. ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ రోజు కాలంలో కొలెస్ట్రాల్స్ అందరికి వచ్చాయి కాబట్టి. ఈ రోజు కాలం కాదు అది, ఈ కాలంలో వేసేసాడు, బాగా వేసేసాడు. ఉన్న ఎగ్జాక్ట్ అవగొట్టేస్తున్నాడు అయ్యా. ఈవిడ పార్టీ అరేంజ్ చేసినప్పుడు మా ఇంట్లో ఇన్ని గుడ్లునే వచ్చేయండి అంది. అర్జెంట్ గా మళ్ళీ తెప్పించుకోవాలి. ప్రతిరోజు ఒక ప్రోటీన్ సోర్స్ కోసం మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎగ్ తింటాం. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? బీట్ చేయాలి. మన యూట్యూబ్ ఛానల్ కాదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్. అదేంటి దాన్ని బాయిల్ చేయలేదా? ఆమ్లెట్ అవసరం లేదు, బాయిల్ చేసిన ఎగ్లా ఆమ్లెట్ బాగా మిక్స్ చేసి ఇప్పుడు దిగో గుడ్డు మీద వేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నాయిందా కళ్ళల్లోరా. వచ్చిందండి వయ్యారి. కొంచెం కారం, ఉప్పు. వావ్, ఎంత ప్రో చేస్తున్నట్లు. నెక్స్ట్ ఆనియన్స్. దాని తర్వాత టేస్ట్ కోసం కొత్తిమీర. ఇది ఒక 5 minutes ఇట్లా ఉంచేసిన తర్వాత ఎగ్ ఆమ్లెట్, ద వైరల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్,
ద వైరల్ ఎగ్ ఆమ్లెట్ ఆల్మోస్ట్ రెడీ. దీన్ని మనం ఇంకొంచెం ఒక 1 minute అయినాక తిప్పాల. చూడండి ఫ్రెండ్స్, రెడీ 1 2. అది ఫ్లాఫ్ లేదు ఫ్లాప్ అయింది, ఇదిగో, ఫ్లాప్. ఇదిగో. Yeah! వావ్. The pro chef. సెకండ్ వన్ ఆమ్లెట్ చేస్తుంటే గుడ్డు పగిలిపోయింది ఫ్రెండ్స్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం ఇట్లా వచ్చింది. అండ్ ద సెకండ్ వన్ ఇట్స్ గెటింగ్ రెడీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ద సెకండ్ వన్ గోస్ లైక్ దిస్. ఈవిడ ఇందా నుంచి దీని గురించి అన్ని ఇస్తాను రావాలి. అన్ని అయిపోయిన తర్వాత అన్ని ఇచ్చినంత క్లీన్ చేద్దాం. అది ఇందులోకి వేద్దాం, ఎందుకు వేస్ట్ చేయడం? ఈవిడ ఈ గుడ్డు పగిలిపోయిన గుడ్డుని తీసుకొచ్చి నేను లేచేయాలంట. కిచెన్ నీట్ గా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. డోంట్ వేస్ట్. ఓకే. హాయ్ గాయ్స్, షీస్ వైష్ణవి. హాయ్. ఏం చేస్తున్నా నాన్న ఇక్కడ నేను? ఎవరైనా హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఉడికిన ఆమ్లెట్ వేసి మళ్ళీ ఆమ్లెట్ వేస్తాడు. ఇన్స్టాగ్రామ్ ఫుడ్ చేస్తున్నాడు మా వాడు. నాకు కాగినా చేస్తానంటే రవలి వద్దని. ఇగోండి ఫ్రెండ్స్, ఇది థర్డ్ పర్ఫెక్ట్ వస్తుంది. మా ఓడు నా ఫేవరెట్. అంటే నేను చాలా రోజుల తర్వాత రైస్ తింటున్నా, చాలా రోజుల తర్వాత పార్టీకి వచ్చినాను. అందుకని గోల్డెన్ పెవిలియన్ మా విజయవాడ పెద్ద పీసులతో మటన్ బిర్యానీ విత్ కట్ట వేడి వేడిగా చల్ల తింటే ఉంటుంది. ఆమ్లెట్ లో ఉప్పు ఎక్కువైంది. నరికేస్తా. తినచుడు మామ. అంతేమో ఎక్కువ ఎక్కువ అందుకు ఉప్పు సరిపోయింది. నువ్వు తినచుడు. The third egg omelette for you guys. Rendu viral egg omelets ready, friends. Third one, here we go. Ravli is doing it. By the way, Ravli is vegetarian. Yeah. She loves eggs. సక్సెస్ఫుల్ గా కింద పడేయకుండా కొట్టాను. బాగా కొడుతుంది ఫ్రెండ్స్, మనుషుల్ని కూడా. లుక్ ఎట్ దిస్ గైస్. వాట్? హైదరాబాదీ బిర్యానీ కాదురా, విజయవాడ గోల్డెన్ పెవిలియన్ బిర్యానీ తినరా, తెలుస్తుందిరా దమ్మేంటో. గుడ్డు పగిలి నాని గుడ్డు తినేశాడు. నాని గుడ్డు తినేశాడు. అదే మరి మేము ఆవిడకి ఆకలిస్తుంది, ఎవరైనా ఆమ్లెట్ పెట్టండి అయ్యా. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నెక్స్ట్ రెసిపీ అమేజింగ్ ఉంటుంది. సాస్ కింద బాగుంటుంది, రైస్ లో కూడా బాగుంటుంది. స్టే ట్యూన్. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రెసిపీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్. మేము పార్టీ చేసుకున్నప్పుడు సాస్ లాగా యూజ్ చేసుకుంటాం అండ్ రోటీస్ లోకి, రైస్ లో కూడా బాగుంటుంది. వి సా ఇట్ వెన్ దీపికా పడుకోన్స్ వన్ ఆఫ్ ద వీడియోస్ లో అయిపోయింది. ముందుగా బటర్ వేసుకోవాలి. బటర్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గార్లిక్ ని చిన్న చిన్న కట్ చేసి చాలా చిన్న చిన్న గార్లిక్ కట్ చేసి, ఎన్ని గార్లిక్ వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ చిల్లీస్ ని కూడా అవి కట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లో వేసేసి, హైలో ఉండకూడదు, సిమ్లో ఉండాలి. అండ్ ఇమ్మీడియట్ గా చిల్లీస్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇందులో బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ వేయాలి. సాల్ట్ ఫర్ టేస్ట్. బ్లాక్ పెప్పర్ ఇంకా ఎలా చాలు, జస్ట్ ఊరికే అట్లా. ఎందుకంటే చిల్లీస్ లో ఆల్రెడీ స్పైస్ ఉంటుంది కాబట్టి బ్లాక్ పెప్పర్ ఎక్కువ అవసరం లేదు. అండ్ నౌ హియర్ కమ్స్ ది మెయిన్ స్టార్ ఆఫ్ ద రెసిపీ, చీజ్. బట్ బిఫోర్ దట్, ఈ వాటర్ లో చీజ్ వేసినా మజ్జిగేసేమంటారా? ఇవిడేంటండి మజ్జిగేసేమంటారా, మజ్జిగేసేమంటారా, అలాగే చీజ్ వేసేమంటారా, చీజ్ వేసేమంటారా? నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. వాటర్ బాయిల్ వచ్చినాక చీజ్ వేసేసి దాన్ని కలుపుకొని తినేది ఫ్రెండ్స్. కమ్ ఆన్ గైస్. సో వాటర్ పోసిన వాటర్ బాయిల్ అవుతుంది. ఈ బాయిల్ అయిన వాటర్ లో ద స్టార్ ఆఫ్ ద రెసిపీ, దట్ ఈస్ చీజ్. ఈ చీజ్ స్లైసెస్ అట్లా వాటర్ లో వేసేయాలి.
కప్ దగ్గర తీసుకో. ఇప్పుడు చీజ్ మొత్తాన్ని కూడా కలిపేయాలి. వెరీ చిల్లీస్కి అదంతా పట్టేయాలి. ఇదంతా దగ్గర అయిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకో నేను నార్మల్గా అయితే ఇలా మాట్లాడను, బ్లాగ్ స్టార్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. నాకు కిచెన్ ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటే కుకింగ్ చేయడానికి దొరకొచ్చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇది మీరు సాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, రైస్ లో తినొచ్చు, అండ్ దెన్ చపాతీలో తినొచ్చు దగ్గర అయినాక. రైట్, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అందులో క్లిక్ చేసి సో ఇది ఇలాగా ఉంచేసేయాలి, బికాస్ దగ్గరికి అయిపోద్ది. ఆఫ్ చేసి దీన్ని చికెన్ లో, మటన్ లో, రోటీలో, రైస్ లో డిప్ చేసుకుని తింటే అదిరిపోతుంది ఫ్రైడ్ అవుట్ రైస్. వావ్ గైస్, లుక్ ఎట్ దిస్. చెప్తున్నాను కదా, రైస్ లోకి, రోటీలోకి, నాన్ వెజిటేరియన్స్ చికెన్ వాట్ ఎవర్ లోకి తింటే. హూ ఇంట్రడ్యూస్డ్ యూ? ఆర్జర్ చైతు. అండ్ మా అందరికి ఇంట్రడ్యూస్ చేసింది ఆర్ మోస్ట్ ఫేవరెట్ దీపికా పాడ్కోన్. దిస్ ఇస్ భూటాన్ రెసిపీ గైస్, మస్ట్ ట్రై చేయండి గైస్. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. హోప్ మా రెసిపీస్ నచ్చుంటాయి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.